జై శ్రీరామ్. సీతమ్మ రావణాసురునితో ఈ విధంగా అంటున్నది: నీవు రాక్షసులందరితోనూ పైకి స్నేహంగా ఉంటున్నావు, లోపల వారి నాశనము తలపెట్టావు. ఒక చెడు పని చేస్తే అదేదో మన వరకు సరిపోతుంది అనుకోవటానికి వీల్లేదు. మనకి ఒక బాధ్యత ఉంది. మన తల్లిదండ్రులు, తాతలు, వారికి సంబంధించిన బాధ్యత ఉంది. కలగబోయే సంతానము విషయంలో బాధ్యత ఉంది. మన వంశంలో పుట్టిన వారి యందు బాధ్యత ఉన్నది. ఆశ్రయించిన వారి యందు బాధ్యత ఉన్నది. అందుకని చాలా పెద్ద బాధ్యత నిర్వర్తించేటువంటి వాడు చేసిన పొరపాటు వల్ల ఇంతమంది దెబ్బతింటారు. ఆ విధంగా నీ ఒక్కడి పొరపాటు వల్ల ఈ లంకారాజ్యము అచిరకాలంలోనే నాశనమైపోతుంది. దూరదృష్టి లేని పాపకర్ముడు చేసిన పాపిష్టి పనికి నాశనమైపోతుంటే సర్వప్రాణికోటి సంతోషిస్తుందిట. అది కూడా ఆవిడ చెబుతోంది. ఎందుకంటే వీడికి అభిమానము ఎక్కువ. అభిమానవంతుడికి ఏదన్నా కొంత తేడా జరిగితే సంతోషించేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెబుతోంది. ఒక కుటుంబంలో కానీ, ఒక వంశములో కానీ ఒకడు విపరీతంగా పెరిగిపోతే చుట్టూ ఉండేవాళ్ళు హర్షించలేరు. అదొక బాధ ఉన్నది. యేసుక్రీస్తు విషయంలో అలాగే జరిగితే ఏ దేశములో ఏ సత్పురుషుని తన వారైన వారు గౌరవించారు గనక అంటాడు. గౌరవించలేరు. ఎందుకంటే అసూయ అడ్డు వస్తుంది. ఆ అసూయ కారణంగా వారితో సరిగా ఉండలేరు. కృష్ణుని విషయంలో కూడా యాదవులు అట్లాగే ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు చూసావా, మొత్తము 14 లోకాల్లో నీ పేరు బాగా మారుమ్రోగుతోంది. నువ్వు పడిపోతే బాగుండుననేవారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిన్ను బాగా శాపనార్థాలు పెట్టి ఉంచారు. వీడిపోతే బాగుండును, ఆనందాన్ని పంచుకుందాం అనే పద్ధతిలో ఉన్నారు అని మరొక్కసారి వాని అభిమానము మీద దెబ్బ కొట్టింది. అలాగే నన్ను నీవు ఏ రకంగానూ ఆశపెట్టలేవు అని చెప్పింది. నా గురించి నీవేర్పరచుకున్న భావన వలన నీకు అటువంటి నాశనము ఒకటి రాసిపెట్టినట్లుగా అనిపిస్తోంది. ఇహపోతే నేనంటావా, దేనికి లొంగను, ధర్మానికి తప్ప. నీకు ఐశ్వర్యం ఉందని నేను నీకు ఆకర్షితురాలినవుతాననుకుంటే అది కలలో మాట అని చెప్పింది. నీకు అందం ఉందని, శక్తి ఉందని ఆకర్షింపబడను. ఇన్ని లోకాలు జయించిన పరాక్రమవంతుడు అని ఆకర్షింపబడను. కారణమేమిటంటే నా ఆకర్షణ ఇప్పటికే నా దైవంతో, నా పతితో పరిపూర్ణంగా నిండి ఉన్నది. ఎందుకంటే దైవమును రుచిచూచిన జీవుడు అహంకారము ఎన్ని రకాల ఆకర్షణలు చూపించినా లొంగడు. ఈ దైవమును రుచి చూసినటువంటి సాధకుడు మాత్రము రకరకాల ప్రభావాలకి లోనవుతూ ఉంటాడు. సాధనాపరంగా చూసుకుంటే సత్సాధకుడికి రకరకాల ఆకర్షణలు ఉంటాయి. ఈ ఆకర్షణలన్నీ కూడా 3 రకాలుగా సత్పురుషుల జీవితంలో గోచరిస్తాయి. మొదటి ఆకర్షణ ధర్మము, 2 కీర్తి, 3 స్త్రీ. ఈ 3 ఆకర్షణలు ఎవరైతే జయించగలుగుతారో, అంటే ఇవి మామూలుగా చిల్లరగా ఉండవు, చాలా పెద్దవిగా వస్తుంటాయి. ఓ 10 కోట్లు వస్తుందట, 15 కోట్లు వస్తుందట ఈ చిన్న పని చేస్తే. అంటే మనకి పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకొని ఇహ మనం అందరినీ ఆశీర్వదిస్తూ మంచి కార్యాలు చేస్తూ ఉండొచ్చు కదా అనిపిస్తుంది. ఆ 10 కోట్లు మనకెందుకు అనిపించదు. 10 కోట్లు ముఖ్యమా, మనము నిర్వహించే కార్యక్రమము ముఖ్యమా? ధనము వల్ల సత్కార్యాలు నిర్వర్తింపబడతాయి అనేది అంత సత్యమైన విషయం కాదు. సత్కార్యాలు నిర్వర్తింపబడుతూ ఉంటే ధనము చేరితే అది పవిత్రమైన ధనంగా చేరుతూ ఉంటుంది. అందుకే మామూలుగా ధనలేమి చేత మనిషి మనకి ధనం ఉంటే సత్కార్యాలు బాగా చేయవచ్చును అనుకుంటాడు. అట్లాగే కొంతమంది రాజాశ్రయము, ప్రభుత్వాశ్రయము, రాజకీయ నేతల ఆశ్రయము ఇటువంటివి దొరికితే మనము అనుకునే దివ్య ప్రణాళిక బ్రహ్మాండంగా నిర్వర్తించవచ్చు అనుకుంటారు. అలాగే రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల చుట్టూ చేరి వారి పనులు వీరు చేసి పెడుతూ, వారికి ఊడిగము చేస్తూ వారి చేతులలో వీరు బానిసలైపోయిన సత్పురుషులుంటారు. జై శ్రీరామ్.